హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వారం రోజుల నుంచి ఈ ఎండుమిరపకాయలు ఎండబెట్టడానికి చాలా ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ అందరూ ఎండాకాలంలోనే కదా ఎండుమిరపకాయలు ఎండబెట్టుకొని పొడి కొట్టించుకుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఊరగాయ పెట్టడానికి తెచ్చినాము. వారం రోజుల నుంచి తొడిమలు తీసినా కానీ ఇవి ఎప్పుడు బయట వేద్దామన్నా చినుకులు పడుతున్నాయి. అది కాక మోడంగా కూడా ఉంది. మోడంగా ఉన్నిందనుకో వస్తువులే కాదు మనం కూడా మొబ్బుగా ఉంటాము, ఏ పని చేయాలనిపించట్లేదు. అదే ఎండ కాసిందనుకో మనుషుల్లో కూడా హుషారుగా జోరు ఉంటుంది కదా. ఇవి మేబీ గుంటూరు కారం మిరపకాయలేమో. ఎంత ఘాటు వస్తున్నాయి అంటే అంత ఘాటు వస్తున్నాయి. ఇవి ఊరగాయకి చాలా బాగుంటాయి. మేము ఒకసారి ఇది స్పెషల్గా గుంటూరు కారం పొడి దొరుకుతుంది చూడండి, ఆ ప్యాకెట్ తెచ్చింటే ఏమంత టేస్ట్ లేదు, కలర్ ఒకటి ఉంది. అందుకే ఈసారి మిరపకాయలతో ట్రై చేస్తున్నాము. తొందరలో ఊరగాయ పెడతాము, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానులేండి. బాయ్.